యుఎస్ కి వెళ్తున్నాను, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరూ వచ్చారు. యుఎస్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్ని ఫ్రెండ్స్, పాపం వీళ్ళందరూ రావాలని అనుకుంటున్నారు. మేము నెక్స్ట్ ఇయర్ వెళ్తాం ఫ్రెండ్స్. వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. హలో ఫ్రెండ్స్, సో ఎస్ అసలు పింకీ పాంకింగ్ నీ డ్రెస్ సూపర్. బై పింక్ టు ఎయిర్పోర్ట్ బికాస్ ఐ గాట్ మై నెయిల్స్ painted. You got rainbow also. Chichi. What is that? ఏమి ఆ కలర్? రాట్లేదే. గ్రీన్ కలర్ ఏమంటారు? నియాన్ కాదు నియాన్ కాదు, స్కెచెస్ లో ఉంటది. ఏంట్రా అది? కమెంట్ చేయండి. ఐ డోంట్ నో. రేడియం చిటికలే. సో ఎస్ ఫస్ట్ సెకండ్ అంటే నిన్న రాత్రి మొన్న రాత్రి 2 days నుంచి నీతో నిడానికి సెమీఫినాలే జోరుగా హుషారుగా ఫుల్ హెక్టిక్ గా నైట్ 3:30 వరకు షూట్ చేసి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నెక్స్ట్ డే ఎంబటే అంటే June 3rd ఐఎమ్ ట్రావెలింగ్ టు అట్లాంటా ఫర్ ఆటా కన్వెన్షన్ ఐఎమ్ గోయింగ్. సో ఎస్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. 2 years బ్యాక్ వెళ్ళాను తమన్స్ మ్యూజికల్ నైట్ కి. అప్పుడు మాది ఒక గ్యాంగ్ ఉండింది, రవలి, ఆల్ ఆఫ్ us, శ్రీకృష్ణ, పృథ్వీ, సేమ్ బ్యాచ్ ఉండబోతుంది అక్కడ. సర్లే 2 days కన్వెన్షన్ కి వెళ్తున్నాను. మళ్ళీ మన June 14th రోజు నీతోనే డాన్స్ గ్రాండ్ ఫినాలే షూట్ ఉంది. సో దానికన్నా ముందు అంటే 12th నైట్ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను. సో ఇట్స్ అ వెరీ బ్రీఫ్ ట్రిప్, జస్ట్ 10 daysకే. అండ్ యూ ఆల్ నో వెన్ ఎవర్ వేర్ ఎవర్ నేను ఎంతమందితో వెళ్ళినా, ఒంటరిగా వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, ఐ కీప్ షూటింగ్ మై ట్రావెల్ వ్లాగ్స్ జస్ట్ టు షేర్ విత్ యూ. అండ్ మోర్ దెన్ షేరింగ్ విత్ యూ, మెమరీ కింద ఉండాలని చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్లో అందుకని షూట్ చేస్తూ ఉంటుంది. బై ది వే అక్క బొట్టెట్టేది నవీన్ పెట్టాడు వెళ్ళే ముందు దేవుడికి. నవీన్ ని మీరు నా లాస్ట్ ఏ వ్లాగ్ అంటే క్రికెట్ వ్లాగ్ లో చూసిండ్రు. సరే ట్రాఫిక్ చూపించు. అమ్మో అందరూ యూఎస్ వెళ్ళిపోతున్నారు ఆటా కన్వెన్షన్ కి. అందరికి వీసాలు, అందరూ ఫ్రీ టికెట్లు వేసేసడంతో వెళ్ళిపోతున్నారు. మండుతున్నట్టుంది. చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు అండ్ మన తెలుగు సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. రామ్ ప్రసాద్, రోహిణి, అండ్ నేహా శెట్టి ఇస్ కమింగ్, విజయ్ దేవరకొండ గారు ఇస్ కమింగ్, అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. జాన్వీ కపూర్ ఇస్ కమింగ్. అవునా? నన్ను కూడా ఈవెంట్ కి అడిగారు కానీ వీసా లేదు కాబట్టి ఐ మిస్డ్ ఇట్. లేకపోతే నేను కూడా వన్ ఆఫ్ ద కన్వెన్షన్స్. అందుకే చదువుకోవాలి ఫ్రెండ్స్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి ఇవ్వలేదు, నేను వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడేసరికి సారీ అందది. నవీన్ కూడా వెళ్ళాడు. నవీన్ కూడా రావాల్సింది బట్ లాస్ట్ మినిట్ లో నవీన్ కి కుదరలేదు. బట్ నవీన్ కూడా ఉండుంటే లేదా చేతు ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ ఉండుంటే ఇంకో లెవెల్లో ఉంది. నాకు అక్కడికి వెళ్ళంగానే సాకేత్, రవలి, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు. సో ఫ్రెండ్స్ మొత్తం వ్లాగ్ ఇక్కడ అయిపోయినాగుంది. బట్ 10 రోజులు వి గోనా మిస్ యు శ్రీముఖి. ఫ్లైట్ లో ఇచ్చిన పండ్లు పూలు తీసుకెళ్ళక పాప. అలవాట్లు మాకు లేవు సార్. ఇంటి ఫ్లైట్ లో పూలు కూడా ఇస్తారా? మళ్ళీ పూల స్విమ్మింగ్ పూల్ ఎమిరేట్స్ లో నేను మీకు లాస్ట్ టైం కూడా చూపించాను. ఒక చాలా పెద్ద లాంజ్ అండ్ బాత్రూమ్ ఇస్. నేనేం కుళ్ళుకోవట్లేదు. నాకొద్దు. బాత్రూమ్ ఇస్ బ్యూటిఫుల్. నాకొద్దు. బాత్రూమ్ లో పడుకోవచ్చు తెలుసా కాదు. నేను అసలు ఏం జలస్ ఫీల్ అవ్వట్లేదు. సర్లే ఆడేం మిస్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. హ్యాపీ జర్నీ అలా ఏడుస్తూ పంపించేద్దరా. హ్యాపీ జర్నీ. సో హ్యాపీ. జల్దీ వెళ్ళి బాగా పైసలు సంపాదించేసి అందరినీ బాగా ఎంటర్టైన్ చేసి మాకు బోల్డ్ అని గిఫ్ట్లు తీసుకొని వచ్చేసేయాలి. హాసిని నువ్వేం చెప్తావు? నేను వెళ్తున్నాను కదా. నేను అన్ని ఇప్పుడు నైట్ కూర్చొని నీకు ఏమేమి కావాలో ఫొటోస్ పంపిస్తాయి, అవన్నీ మర్చిపోకుండా తీసుకుని మా తల్లి. ఓకేనా? అయ్యా ఇంకేం లేదరా. హ్యాపీ జర్నీ అక్క. బాగా హ్యాపీ జర్నీ అక్క. నేను ఈ వ్లాగ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పాను కదా, అవి మాత్రం ఖచ్చితంగా తీసుకురా ప్లీజ్. ఏం అడిగాడో చెప్తా మీకు వ్లాగ్ లో ముందు చెప్తాను. అండ్ నవీన్
నువ్వేం చెప్తావు? నేను వెళ్ళిపోతున్నాను కదా. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. అమెరికాలో ఏం కావాలన్నా నాకు ఒక్క ఫోన్ కొట్టు, 24 hours మొత్తం మందే చూసుకుందాం. మరి సుశ్రుత్ నువ్వేం చెప్తావు? ఎంజాయ్. ఏంటండి? ఎంజాయ్. సాంప్రదాయిని సుప్పిని నన్ను మిస్ అవుతావా? అయితా. దేనికి అవుతావు? సాయంత్రం ఏం తిందాం సాయంకాలం అంటే పాయింట్ కి. ఎందుకంటే 10 రోజులు నేనే ఆలోచించుకోవాలి ఏం తినాలి అని చెప్పేసి. నీకోసం ఏం తీసుకురావాలి? యువర్ థింకింగ్ రైట్. నువ్వు వస్తే చాలక్క అను. అన్నయ్య అన్నావంటే ఎదురవలా నువ్వు వస్తే చాలా ఏదన్నా ఉంటే చెప్తాను, అక్కడ మెసేజ్ చేస్తాను. మహానుభావుడు. బేసిక్ గా అవినాష్ కూడా వద్దామని అనుకొని వాడు అనుకోలేదు, మెసేజ్ పెట్టాడు హ్యాపీ జర్నీ శ్రీ అని. వాడికి ఎంత కుల్ అవుతుందంటే యూఎస్ వెళ్తావా, నేను యూకే వెళ్తున్నాను. అండ్ నిన్న మొన్న షూట్ లో 2 days ఆయనతోటే ఉన్నాను కాబట్టి we were talking. Okay guys, right now let's do this. What's in Srimuki's bag? లెట్స్ బిగిన్ ది షో. శ్రీముఖి ఎప్పుడు కూడా ఇదే బ్యాగ్ క్యారీ చేస్తావు ఎందుకు? చూపిస్తాను. వాష్ బ్యాగ్. ఇది ఎప్పుడు పెట్టారు? వాష్ బ్యాగ్ అని అంటే దీంట్లో ఒక టీ షర్ట్ ఇంకా షార్ట్స్ పెట్టుకుంటాను అనమాట నేను. అక్కడ మాది బిజినెస్ క్లాస్ కదా, సో వాళ్ళు ఇస్తారు కదా బట్టలు కూడా ఇస్తారు. బట్ నేను వాళ్ళకి తీసుకోను, నాకు ఇష్టం ఉండదు. నాకు ఎందుకు కొంచెం హైజీన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్ తీసుకొని నేను వాష్రూమ్ లో చేంజ్ చేసేసుకొని ఆ 16 hours ఫ్లైట్ పడుకుంటాను. ఆ బట్టలు తీసుకొచ్చేసి సూట్ కేసులో పెట్టాయి, నేను నా ఫ్రెండ్స్ కి ఇస్తాను. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో ఇట్లాంటి పెద్ద పౌచ్ ఒకటి ఉంటది కాబట్టి ఇది పట్టడానికి ఈ పెద్ద బ్యాగ్ తీసుకుంటాను. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ అర్థమైంది. అండ్ ఐ హ్యావ్ మై వాలెట్. సో వాలెట్ లో కొన్ని డాలర్స్, ఇది అంతా అన్ని డబ్బులు కాదు, ఇవి కొన్ని దిరామ్స్ ఓకే అండ్ కార్డ్స్. ఓకే కార్డ్స్ అండ్ నాకు కొంచెం సైనస్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒక ఏమంటారు మన ఓడ్మాంట్ తెలిసి నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్. ఓకే ఎయిర్పోర్ట్స్ మీద నా ఎయిర్పోర్ట్స్ మీద స్టార్ అని ఉంటుంది. యు ఆర్ ఎ స్టార్. బేసిక్ చార్జర్. నాకు చేతు మొన్న వియత్నాం నుంచి తీసుకొచ్చిన ఒక రోల్ ఆన్ పర్ఫ్యూమ్. ఇట్స్ అమేజింగ్. మై అనదర్ ఫేవరెట్ పర్ఫ్యూమ్ డిప్టికి. మై ఫేవరెట్ ది మోస్ట్ ఫేవరెట్ హ్యాండ్ క్రీమ్ ఇది అర్మానీది, మైవే వాళ్ళది. బేసిక్గా ఒక చిన్న ప్యాకేజ్ లాగానే వస్తుంది, దాంట్లో వస్తుంది. దీన్ని సపరేట్గా అమ్మరు. అక్కడ వెళ్ళినప్పుడు అడుక్కొని మన తెలుగు వాళ్ళు ఉంటే నాకు ఒక 3 వరకు ఇచ్చింది. స్మెల్ అయితే ఇప్పుడు ఇద్దరికి ఇస్తాను, మ్యాడ్ అయిపోతారు. మ్యాడ్ అంత ఓవర్ చేయి. ఓవర్ యాక్షన్ వస్తుంది కదా. దిస్ విత్ మై వే దిస్ మినీ పర్ఫ్యూమ్. ఈ క్రీమ్ అప్లై చేసి దానిపైన పర్ఫ్యూమ్ కొట్టేస్తే యు ఆర్ సెటిల్. నేను అట్లాంటాలో దిగే వరకు ఇలా ఫ్రెష్ ఫ్లవర్ లాగా దిగుతాను. ఇంకా చిన్న పర్ఫ్యూమ్. నాకు కొంచెం ఈ పర్ఫ్యూమ్స్ అబ్సెషన్. అండ్ మనం స్నానం చేయం కదా ఈ ట్రావెల్ మొత్తం, దాంట్లో కొంచెం హైజీన్ వల్ల నాకు హాట్ టవల్ అవన్నీ ఇస్తారు కాబట్టి నేను మొత్తం అలా ఉంటుంది నా పరిస్థితి. అండ్ అండ్ ఒక లిప్ బామ్. మనం న్యాచురల్ బ్యూటీస్ కాబట్టి. బ్లాక్ కలర్ మాస్క్ ఒక 2, అది కూడా కవర్లో పెట్టుకుంటా నేను, పాడైపోతుంది. అదే కవర్ చేసి నేనే పెట్టిన కవర్లో. పాస్పోర్ట్ లిప్స్టిక్. సేమ్ అమ్మాయిలందరూ ఏం క్యారీ చేస్తారు బ్యాగ్ లో అయ్యే క్యారీ చేస్తారు. శ్రీముఖి కూడా నథింగ్ స్పెషల్, ఓన్లీ ఆ చెడ్డీను టీ షర్ట్ అంతే. ఐ మీన్ షార్ట్స్ అండ్ టీ షర్ట్. లిప్స్టిక్స్ తీసుకొని వచ్చేటప్పుడు ఇప్పుడు ఫ్లైట్ లో నీకు మొత్తం ప్యాక్ ఇస్తారు కదా అన్ని, అవన్నీ అక్కడ వదిలేస్తున్నావు తెస్తున్నావు. బ్యాగ్ మొత్తం ఈ పెద్ద బ్యాగ్ లో పడుతుందని తీసుకుంటా. అందుకే పెద్ద బ్యాగ్ ఇంటెలిజెంట్ ఫెలో. అది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వచ్చేసాం. వెళ్ళాలని 3, 2, 1 గో. ఫైనల్లీ నేను
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్ మీద చెప్పదలుచుకున్నది ఏమిటనంటే, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే నంత అంటారు. ఓకే, ఎనీవేస్ హ్యాపీ జర్నీ, వి ఆల్మోస్ట్ రీచ్. వచ్చేస్తాం ఇంకో 5 minutes లో శ్రీముఖికి టాటా బాబాయ్ చెప్పేసి నేను సిస్టర్ తాసిని. ఓకే ఫ్రెండ్స్, బై, ఐ విల్ సీ యు ఇన్ ద ఎయిర్పోర్ట్. ఏంటి మరి ప్లాన్? ఏం లేదు, అసలు ఏంటి ప్లాన్? యాజ్ యూజువల్ రొటీన్. వెళ్ళేది ఇంకా. బాయ్, హ్యాపీ జర్నీ. చర్లగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. ఇక్కడ నుంచి నా బాయ్. సో ఐఎమ్ హియర్ ఎట్ ద ఎమిరేట్స్ కౌంటర్. నాకు రహీం గారు వచ్చారు. రహీం గారు హాయ్. రహీం గారు వచ్చారు నన్ను అసిస్ట్ చేయడానికి. హైదరాబాదీ రహీం జీ అండ్ మా నిజామాబాద్ పిల్ల ఉంది ఇక్కడ, నిహారిక, who is taking care of my tickets and all. Hi నిహారిక. Hi everyone. మీది నిజామాబాద్, మాది నిజామాబాద్. సో ప్రౌడ్ ఆఫ్, చాలా మంది నిజామాబాద్ వాళ్ళు ఉన్నారంట స్టాఫ్ లో. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ నిజామాబాదీస్. నాతో పాటు ఇప్పుడు ఎమిరేట్స్ నుంచి శకుంతలక్కయ్య శకుంతల వస్తుంది నన్ను లౌంజ్ వరకు తీసుకొని అక్కడ వరకు జాగ్రత్తగా దింపడానికి. ఎక్కడి నుంచి శకుంతల నువ్వు? వైజాగ్ మ్యామ్, శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళమా? లౌంజ్ లోకి వెళ్ళాలి, మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ శకుంతల. సో లౌంజ్ లోకి వచ్చేసాం అండ్ నాకు ఎవరైనా కనిపించిన వాళ్ళు దొరికితే, సార్ ఏంటి సార్ అది? అంటే తెలిసిన వాళ్ళు కనిపిస్తే, కనిపించిన వాళ్ళు సారీ తెలిసిన వాళ్ళు కనిపిస్తే బాగుండు అని నేను వెయిట్ చేస్తుంటే సడన్ గా నాకు కనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. ఐఎమ్ సో సారీ ఐ కుడెంట్ కమ్. బట్ ఇంత చిన్న వయసులో అలా ఎలా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడే ఇంకా కూర్చొని జస్ట్ ఏదో ముచ్చట్లు పాతవన్నీ మళ్ళీ మాట్లాడుకున్నాం, పెళ్ళి ఎలా జరిగింది అది ఇది అని. సో షీ ఈస్ గోయింగ్ టు డాలస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు DC. అలా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇలా ఎయిర్పోర్ట్లో పంపాయి మంచిగా. లాస్ట్ టైం US కి నేను నీతోటే వచ్చా, ఈసారి US కి నేను నీతోటే వస్తున్నాను. అదే మ్యాజిక్. ఓకే గైస్, విల్ సీ ఇన్ ద ఫ్లైట్స్. బై. ఓకే, మా ఇద్దరు అక్కలను తీసుకొని వెళ్ళడానికి ఇద్దరు చెల్లెలు వచ్చిండ్రు ఎమిరేట్స్. శకుంతల, జ్యోతి, నన్ను, హారికని మా US వరకు దింపేసి వస్తారంట. ఏమిటండి మీరు మాట్లాడేది? Let's go. Hello. Good evening. Are we supposed to say hello? Yes. Hello. Hi. వచ్చేసాం and 6K is the number. ఇదే మన బెడ్డు. హెడ్ ఫోన్స్ ది పుట్టుమని బ్లాస్ట్ అయింది అంతే, ప్లాస్టిక్ కవర్. ఆల్ సెటిల్డ్. ఎంత అందమైన నెయిల్స్ యాక్చువల్లీ బ్లాగ్ కోసం చేయించుకున్నా. ఇందాక అందరూ ప్రిటీ నెయిల్స్ అని అన్నారు పైన బ్యాగేజ్ పెడుతున్నప్పుడు. ఇదేమన్నా చేయాలి, అక్కడికి వెళ్ళి టైం ఉంటుందో ఉండదో చూద్దాం. Anyhow, I started moving. I will see you in Dubai because we are having a layover in Dubai. See you. Bye. ఫుడ్ వచ్చేసింది ఫ్రెండ్స్. దిస్ ఇస్ మటన్ బిర్యానీ, కానీ చాయిస్ లేకుండే బిర్యానీ మటన్ తీసేసి ఉంటే రైస్ తింటా. చికెన్ అని ఉంది, రోస్ట్ చికెన్ అని ఉంటే, కానీ ఇట్లా ఉంటుందని అనుకోలేదు. మన కోసం ఒక చిన్న బన్ను ముక్క, ఇది కెచప్లో ఇది చేసేసుకుంటాను. దాని తర్వాత మన కాజు, దెన్ పెరుగు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఇందుకే అనుభవించు రాజా.
దుబాయ్కి. దుబాయ్ షేక్స్ మీకు వెల్కమ్ చెప్తుంది దుబాయ్కి. ఇదిగో మనం వచ్చేసాం, ఇదే లాంచ్కి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం గేట్కి వెళ్ళిపోవచ్చు. నేను ఎక్కడన్నా కూర్చొని ఫ్లైట్లో కొంచెమే తిన్నా. ఏమన్నా దొరుకుద్దా మన కైండ్ ఆఫ్ ఫుడ్ వెతికి మీకు ఏమైనా దొరికితే చెప్తా. బాయ్. మనం ఎక్కబోతున్న ఫ్లైట్ అది డబుల్ డెక్కర్ ఉంటుందని అన్నాను కదా. ఇదిగో ఈ కింద కనిపిస్తున్న వరుస ఇది 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 డౌన్ ఫ్లోర్, ఇది అప్పర్ ఫ్లోర్. సో వెళ్ళిపోదాం. అయిపోయింది. దుబాయ్లో జస్ట్ 1 hour అలా అని అయిపోయింది. ఇప్పుడు మనము ఇంకా 13 గంటల్లో డీసీలో ఉంటాము. కుంకుమ చెరిగిపోవద్దు అని వెయిట్ చేస్తున్నా, కానీ ఈ ఫ్లైట్లో పడుకుంటాను కాబట్టి ఏమైందో చూసేద్దాం. బట్ ఎస్, ఐఎమ్ హెడ్జింగ్ టు డీసీ రైట్ నౌ. బాయ్. హలో, ఐఎమ్ గుడ్. కుచ్ కుచ్ హోతా హై సినిమా చూస్తున్నాను. మిగతా ఏవి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మన తెలుగు ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. అవి ఆల్రెడీ నేను చూసేస్తున్నాను. ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోదామా అని ఉంది, కానీ 12 గంటల ఫ్లైట్. ఒక డెజర్ట్ తింటున్నాను, ఏదో వెనీలా ఐస్ క్రీమ్ అని. వచ్చేసాం. ఇంకో 5 నిమిషాల్లో దిగేస్తాం. I had a wonderful flight. Spot me. One day later. ఎస్, నా ఫేవరెట్ డెజర్ట్ వచ్చేసి చీజ్ కేక్. అండ్ ఎస్పెషల్లీ యూఎస్లో దీని క్వాలిటీ ఇంకో లెవెల్లో ఉంటుంది. అందుకే సడన్గా కనిపించేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను చీజ్ కేక్ ఫ్యాక్టరీకి. అండ్ ఐ జస్ట్ లవ్ దట్. గుర్తుందా, టేక్ ఆఫ్ అయినప్పుడే నా నీళ్ళు ఇరిగిపోయింది అని చెప్పాను. సో ఇక్కడ ఆ రిపేరింగ్ కార్యక్రమం జరుగుతుంది. నేను ఇప్పటివరకు హైదరాబాద్లో ఎన్నోసార్లు నీల్స్ చేయించుకున్నాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం యూఎస్లో కూడా చేయించుకున్నాను. సో వీళ్ళ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పూర్తిగా వీడియో తీయలేకపోయాను, బట్ హియర్ ఆర్ సమ్ క్లిప్స్ ఫర్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బ్లాగ్ విషయం మొత్తానికి మర్చిపోయాను. సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ అట్లాంటా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసుకుంటూ అట్లా ఈరోజు నైట్, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. And this is the Coca-Cola factory. Coca-Cola Pepsi. Sorry, Coca-Cola Cola. నువ్వున్నా ఏమైంది? స్కోర్ ఎంత? మన వాళ్ళు 96 for 7. ఆమీర్ గాడు ఆనా హ్యాట్రిక్. ఏమనిపిస్తుంది ప్రస్తుతానికి? దేవుడి పైనే భారం వేసాం. దేవుడు పైనే భారం వేసాం. దట్ ఇస్ ద మర్సిడీస్ స్టేడియం. ఆహా, మర్సిడీస్ వాళ్ళు కట్టుకున్న స్టేడియం. ఓకే, fantastic. మన హోటల్ దాని పక్కనే is right here. Yes, ఇట్ ఇస్ సిగ్నియా బై హిల్టన్. ఫ్రెండ్స్, టడా, మీకు ఒక చిన్న రూమ్ టూర్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను. ఎంట్రన్స్ లో రాగానే ఇలాగా చిన్న మంచి సెటప్, కాఫీ సెటప్, మంచి బట్టలు పెట్టుకోవడానికి ఇది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొంచెం స్పేస్ టు పుట్ సంథింగ్, అండ్ దెన్ టీవీ. సిగ్నియా హిల్టన్. సాకిత్ కుమాండూరి, మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారు? ఈ రూమ్ బాగుందా లేదా ఫస్ట్ నేను చెక్ చేస్తున్నా. ఇదేంటో బెలెన్సీ ఆగా అని ఉంది. ఏమన్నా ఏంటి ఆ కవర్ లో? ఏమన్నా మురుకులు అప్పలు పెట్టుకున్నారా, లేకపోతే? ఈ కవర్ లో ఓ బ్యాగ్ కొనుక్కున్నా. ఓహో, ఆహా. ఇది నేను ఎందుకు చూపిస్తున్నా తెలుసా? నువ్వు కూడా ఐ వాంట్ యూ ఆల్సో టు గెట్ ఇంటూ బ్రాండ్స్ ఫ్రమ్ టుడే. అమ్మో, బాగున్నాయండి. స్పోర్ట్స్ లాగా, స్పోర్ట్స్ కలద్దాలు. మళ్ళీ మంచి బెడ్. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొంచెం స్పేస్. ఇగో ఇది 18th floor లో ఉన్నాం ఫ్రెండ్స్ మనము. మా మెర్సిడీ బెంజ్ స్టేడియం ఇక్కడ నా రూమ్ వ్యూ రా, చూడు. See, my view is అది ఉంది కదా అక్కడ the Benz. ఒకటి రౌండ్ గా నేను జూమ్ చేస్తా. అదేందో చెప్తా. అది ఆ పైన ముక్కలన్నీ మిగిలిపోతావు వాడు కట్టిరు అట్లా.
చాలా కార్స్ ఉన్నాయి రా. See, you have a Ferrari. అదే చూపించాలి. You have another sports car which is red in color. You have a Porsche. You have a Benz. All sports cars, basically. Nice view, ra. Enjoy. Happy for you. బాయ్ ఫ్రెండ్స్. నాకు ఒక టిప్ ఇచ్చేసి వెళ్ళాడు అలాగా ఆయన రూమ్ కీస్ కోసం. ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోయిందని. ఇది జస్ట్ ద డెడ్ ఎండ్. లుక్ ఎట్ దిస్. ఆటా కన్వెన్షన్ D1 ఎస్ సక్సెస్ఫుల్లీ ట్రెడిషనల్ అవుట్ఫిట్లో రెడీ అయిపోయి ఈవెంట్కి వెళ్ళాను. అండ్ ఈవెంట్లో ఆఫ్ కోర్స్ చాలా బిజీగా ఉంటాము అండ్ మాకు ఎలాంటి అసిస్టెన్స్ ఉండదు కాబట్టి నేను అక్కడ వీడియో కానీ వ్లాగ్ కానీ రికార్డ్ చేయలేకపోయాను. బట్ ఆటా Day1 వెంట్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆటా Day2 అద్భుతంగా రెడీ అయిపోయాను. ఈరోజు కొంచెం హెయిర్ అండ్ మేకప్ నేనే చేసుకోవాల్సి వచ్చింది, చేశాను. ఈ అవుట్ఫిట్లో ఫొటోస్ దిగాలి అనే కోరిక, ఆశ చాలా ఉండింది, బట్ దిగలేకపోయాను. బట్ ఆటా Day2 వెంట్ సక్సెస్ఫుల్లీ వెరీ 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 వెల్. Neha Shetty was there, Anand Devarakonda, Vijay Devarakonda, a lot of celebrities were there. I had extremely great fun. So successfully ఆటా కన్వెన్షన్ 2 రోజులు పూర్తి చేసుకున్నాము. ఎస్, బయలుదేరిపోయాను ఎయిర్పోర్ట్కి. అండ్ ఐ డోంట్ నో, ఐ సమ్హౌ లవ్ ద వైబ్ ఆఫ్ దిస్ రోడ్స్ అండ్ స్ట్రీట్స్ ఆఫ్ US. యా, చూసారు కదా, ఇక్కడ చెక్కింగ్ ఈ లెవెల్లో ఉంటుంది. వ్లాగ్ ఎలాగూ తీయట్లేదని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అయినా షార్ట్స్లో అయినా ఒక స్టోరీ పెట్టుకోవడానికి మెమరీ కోసం అని చెప్పేసి ఈ వీడియో తీశాను. ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా ఆటా కన్వెన్షన్ పూర్తి చేసుకొని మీకు ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని నా డెజర్ట్ అండ్ డ్రింక్ ఎంజాయ్ చేస్తూ. ఫ్రెండ్స్ అనే సిరీస్ మీ అందరికీ చాలా తెలిసే ఉంటుంది ఆఫ్ కోర్స్. ఇంట్లో చూడడం ఒక హై అయితే, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో హ్యాపీగా ఇంకా మన ఇంటికి వచ్చేస్తున్నాను అంటూ చిల్ అవుతూ చూడడం ఇంకో లెవెల్ ఆఫ్ మజాని ఇచ్చింది. I had a very great trip. So stay tuned, do like, share and subscribe.